2 ఏళ్లు గడిచిపోయాయి, ఇంకా 3 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. చివరి సంవత్సరం ఎలాగూ ఎలక్షన్ ఇయర్ అంటే ఇంకా 2 ఏళ్లే. ఇక రాబోయేది మన గవర్నమెంటే. ఇక ఆ తర్వాత రప్ప రప్ప రప్ప. వైసీపీలో జగన్ వద్ద నుంచి నాయకులు కార్యకర్తల వరకు అందరూ ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కనుక వైసీపీ గవర్నమెంట్ వచ్చేసినట్లే అని జగన్ అండ్ కో ప్రమాణ స్వీకారానికి కొత్త బట్టలు కుట్టించుకునేందుకు సిద్ధమైపోతున్నారు. కానీ గ్రౌండ్లో పరిస్థితి వాళ్ళు అనుకునేంత దారుణంగా ఏమీ లేదు. జగన్ చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల సర్వేలు చేయిస్తూ ఆయనకు చూపిస్తూ ఇప్పుడు ఎన్నికలు జరిగిన వైసీపీకి 110 స్థానాలు వస్తాయని, 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగితే 150 వచ్చేస్తాయని భ్రమల్లోకి పంపించేస్తున్నారు. 2024 ఎన్నికల్లో అత్యంత దారుణంగా 11 సీట్లకు పడిపోతామనే ఓటమిని ఊహించాలని జగన్ వై నాట్ 175 అనే నినాదం ఇచ్చి బొక్కబోర్లా పడ్డారు. జనాన్ని అంచనా వేయటంలో ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా విఫలమవ్వలేదు. ప్రభుత్వంలో ఉండి, ఇంటెలిజెన్స్ చేతిలో ఉండి 400 కోట్ల రూపాయలు ఐపాక్ లాంటి సంస్థకు ఇచ్చి నిత్యం సర్వేలు చేయించుకొని చివరికి ఎవరూ ఊహించనంత దారుణంగా ఓడిపోయారు జగన్ అండ్ వైసీపీ. దీన్ని బట్టి వైసీపీలో ఎలాంటి వ్యవస్థ ఉంటుందో, ఎంత మేధావులు ఉంటారో, వాళ్ల పనితీరు ఎలా ఉంటుందో దేశం మొత్తానికి తెలిసిపోయింది. వైసీపీలో తెర వెనుక పాత్ర పోషించే ట్రంప్ అవినాష్ అనే ఓ కుహనా మేధావి ఈ మధ్య కాలంలో ఓ పెద్ద సర్వే చేశారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 95 నుంచి 110 మధ్య వైసీపీకి సీట్లు రావటం ఖాయమని, అది 2029కి 150కి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పి జగన్ చుట్టూ చేరి ముగ్గేసి అతన్ని మధ్యలో కూర్చోబెట్టారట. ఇదే మేధావి బృందం 2024లోనూ వైసీపీకి 160 నుంచి 175 మధ్య సీట్లు వస్తాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. జగన్ మాత్రమే కాదు, వైసీపీ నేతలు కార్యకర్తలు అందరూ ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. కానీ నిజానికి గ్రౌండ్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఏసీ రూముల్లో కూర్చొని లెక్కలు వేసే వాళ్ళకి ఫీల్డ్లో ఉండే వాస్తవ పరిస్థితులు అర్థం కావు. అన్నింటికీ మించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని తక్కువ అంచనా వేయటం చాలా దారుణం. టీడీపీ జనసేన ఎమ్మెల్యేల్లో కొందరు అవినీతికి పాల్పడడం, ఇసుక మట్టి వ్యవహారాల్లో తలదూర్చడం ఇవన్నీ వాస్తవమే. కానీ కొందరు ఊహిస్తున్నట్లుగా చంద్రబాబు సర్కార్పై విపరీతమైన వ్యతిరేకత ఏమీ జనంలో లేదు. అన్నింటికీ మించి సంక్షేమ పథకాల అమల్లో పూర్తిగా కాకపోయినా కొన్ని సమగ్రంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్ విషయంలో కూటమి సర్కార్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. 1వ తేదీకి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వగలుగుతున్నారు. అలాగే మిగిలిన సంక్షేమ పథకాల్లో అన్నీ కాకపోయినా కొన్ని అమలవుతున్నాయి. వీటన్నింటికీ మించి పరిశ్రమల స్థాపన విషయంలో జగన్ కంటే చంద్రబాబు ఎంతో కొంత యాక్టివ్గా పనిచేస్తున్నారని చెప్పుకోవాలి. విశాఖ విషయంలో అసంతృప్తి రాకుండా చంద్రబాబు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు 2019-24 మధ్య వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, ముఖ్యంగా విజయసాయిరెడ్డి దుర్మార్గాలు ఇంకా మర్చిపోలేదు. విశాఖలో 500 గజాల స్థలం ఉన్నవాడు కూడా దాన్ని రక్షించుకోవటానికి అల్లాడిపోయాడు. అలా జనాన్ని వణికించేశాడు సాయిరెడ్డి. జగన్ సర్కార్ అరాచకాలని జనం పూర్తిగా మర్చిపోయారని వైసీపీ నేతలు కొందరు భావిస్తున్నారు. అది కూడా అమాయకత్వం. మధ్యతరగతి జనంలో ఇప్పటికీ జగన్ వైసీపీ పట్ల చాలా భయం ఉంది. 5 ఏళ్లలో జగన్ సర్కార్ పైకి ప్రజా సంక్షేమ పాలన అని ఎన్ని కథలు చెప్పినా మధ్యతరగతి జనాన్ని మాత్రం భయంతో వణికించేసింది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ అరాచకం మీడియా మర్చిపోయినా జనం మర్చిపోలేదు. ప్రజావేదిక వంటి ప్రభుత్వ భవనాలు కూల్చేయటం, మాజీ మంత్రులను అరెస్ట్ చేసి జైల్లో వేయటం, ప్రత్యర్థి పార్టీ వాళ్లను హత్యలు చేయించటం, రియల్ ఎస్టేట్ని కుప్ప కూల్చేయటం ఒకటి కాదు, రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక రచ్చ చర్చ జరుగుతూనే ఉండేది. అయితే ఈ 2 ఏళ్లకే ఆనాటి తమ అరాచకాలు జనం మర్చిపోయారని వైసీపీ నేతలు అప్పుడే చంకలు కొట్టేసుకుంటున్నారు. కానీ లోన అంతర్లీనంగా జగన్ అండ్ కో అరాచకాలపై జనంలో ఇప్పటికీ భయం ఉంది. 2వసారి వైసీపీ అధికారంలోకి రాకుండా ఆ భయం మళ్ళీ టీడీపీ వైపు చూసే అవకాశం లేకపోలేదు. కూటమి పాలనలో సామాన్యులను టార్గెట్ చేసి వేధించినట్లుగా ఎక్కడా మనకు కనిపించదు. అన్నింటికీ మించి 76 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు నిత్యం రన్నింగ్ మెషిన్ లాగా పనిచేస్తున్న తీరు ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అమరావతి కావచ్చు, పరిశ్రమల ఏర్పాటు కావచ్చు, శాఖాపరంగా మిగిలిన వ్యవహారాలు కావచ్చు, రాష్ట్రంలో ఏదో ఒక యాక్టివిటీ ఉంది. కానీ జగన్ 5 ఏళ్ల పాలనలో డబ్బులు పంచడం తప్ప మరో యాక్టివిటీ లేదు. దీనికి తోడు వైసీపీ నేతల అరాచకాలు, వాళ్ళ చేష్టలు, మాటలు జనం మర్చిపోలేదు. ముఖ్యంగా వైసీపీ నేతలు రోజా, విడుదల రజని, గుడివాడ నాని, అనిల్ కుమార్ యాదవ్ మరికొందరు జనంలో సొంత పార్టీని చులకన చేసి పడేశారు.
వీళ్ళు మళ్ళీ వస్తే అరాచకమే అనే భావన ఇప్పటికీ జనంలో ఉంది. జగన్ అండ్ వైసీపీ కేవలం ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడి తన భవిష్యత్తు రాజకీయాన్ని రూపొందించుకుంటోంది. ఇక్కడే ఆ పార్టీ మరోసారి దారుణంగా దెబ్బతింటోంది. 1999లో వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు మిగిలిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే విధంగా ఆలోచించి కేవలం జనంలో ఉన్న అరాకొర ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడి దారుణంగా దెబ్బతిన్నారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో కాంగ్రెస్ వైఎస్ఆర్ చేసిన తప్పులే ఇప్పుడు జగన్ వైసీపీ నేతలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. దాన్ని అధిగమించి ముందుకెళ్లటంలో చంద్రబాబు నాయుడు దిట్ట. సోషల్ మీడియాలో వచ్చే రియాక్షన్స్ చూసి అవే ఓట్లుగా మారిపోతాయి అనుకొని జగన్ తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఆయన గమనించలేకపోతున్నారు. 2019-24 మధ్య 5 ఏళ్ల కాలంతో పోలిస్తే 2 అంశాలు జనం కీలకంగా గమనిస్తున్నారు. ఆ 5 ఏళ్లు ఉన్నంత అరాచకం, గొడవలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల దాష్టికాలు ఈ 2 ఏళ్లలో చెప్పుకోదగినవి లేవు. ఆ తర్వాత స్టేట్లో ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ ఎంతో కొంత పెరిగింది. ఆ రోజుల్లో ఐపాక్ చేసిన డ్రామాలు ఇప్పుడు జరగటం లేదు. చంద్రబాబు కూటమి సర్కార్ పాలనలో ఏపీ అభివృద్ధి దూసుకుపోతోందని సర్టిఫికెట్ ఇవ్వలేం. కానీ 2019-24తో పోల్చుకుంటే ఎంతో కొంత మెరుగ్గా ఉందని, అశాంతి, అభద్రత లేవని జనంలో ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉంది. అందువల్ల జగన్ అండ్ కో రేపో ఎల్లుండో పవర్లోకి వచ్చేస్తున్నామనే భ్రమలో ఉంటే వైసీపీ షెడ్కు వెళ్ళిపోవటం ఖాయం. వైసీపీ కులాల సమీకరణలు బాగా లెక్కేసుకుంటుంది. ఎస్సీ ఎస్టీలు పూర్తిగా తమతోనే ఉన్నారని, కాపుల్లో డివిజన్ వస్తుందని, అందువల్ల కనీసం 60% కాపులు ఈసారి వైసీపీతో ఉంటారని, బీసీలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారని ఇలా కుల సమీకరణాలు కాకి లెక్కలు వేసి 2029 అధికారంలోకి రావటం ఖాయమని అప్పుడే జబ్బలు తరుచుకుంటున్నారు. నిజానికి 2024లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు ఖచ్చితంగా గెలుచుకుని ఉండేది. ముందు జాగ్రత్తగా కూటమి కట్టడం వల్ల 164 సీట్లతో గ్రాండ్ విక్టరీ వచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ 100% పనిచేసింది. అప్పుడు జగన్ సర్కార్పై ఉన్న వ్యతిరేకతను బట్టి టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా గెలిచి ఉండేది. 24లో జనంలో జగన్పై అంత వ్యతిరేకత ఉంది. కూటమి కలిసి ఉన్నంత కాలం వైసీపీ ఎన్ని సమీకరణాలు వేసినా ఏపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టడం ఆ పార్టీకి సాధ్యం కాదు. ఈ లెక్కలన్నీ మిగిలిన వాళ్ళందరికంటే చంద్రబాబుకు బాగా తెలుసు. జగన్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదు, ఆయన వ్యాపారస్తుడు. వారానికి 2 రోజులు మాత్రమే రాజకీయం చేస్తాడు. చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలుగా ఫుల్ టైం పొలిటీషియన్, రాజకీయం తప్పితే మరొకటి తెలియని నేత. ఏపీలో జగన్ వస్తే మళ్ళీ అరాచకమే అనే ఒక్క నినాదంతో చంద్రబాబు పిక్చర్ మొత్తం మార్చేయగలుగుతారు. ఇప్పటికే ఆ కసరత్తు మొదలైంది కూడా. అందువలన రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, కుల సమీకరణాలు లెక్కలేసుకొని అప్పుడే తాము అధికారంలోకి వచ్చేసినట్లుగా వైసీపీ ఫీల్ అయిపోతే అంతకన్నా భ్రమ మరొకటి ఉండను కాక ఉండదు.